మాది జైరాబాద్ అన్న, జైరాబాద్ గుర్రం కట్టుతాండ. ఈ పొట్టేలు కనిపిస్తలేదు, ఇది ఎవరో తీసుకొచ్చేసిండు హైదరాబాద్ కు. దీన్ని ఎత్తుకుతున్నాం మేము అందరం కలిసి, మా ఊరు అదే. ఈ పొట్టేలు దొరికితేనే మా సినిమా రిలీజ్ అవుతుంది, మేము ఊరికి పోవాలన్నా ప్రశాంతంగా ఉండాలని పొట్టేలు దొరకాల మాకు. ఏదైనా చూస్తే చెప్పండి అని ఇట్లా గంట ఉంటుంది మామూలుగా, ఎత్తిగా అర్రా అంటే ఉరుక్కుంటూ వస్తుంది ఇది. ఇప్పుడు వస్తలేదు. మొన్న చూస్తే రామ్ సార్ ఏమో నువ్వే నా పొట్టేలు అన్నాడు సినిమాలో, అది ఆ పొట్టేలా? తాంగలాంటి సినిమాలో పొట్టేలు ఉందని ఇంతకుముందు చెప్పారు. విక్రమ్ సార్కి తెలుసా? ఏ ఒక్కసారి మేము చూడాలి, మాకు మీ సాయం కావాలి. మీ అందరు చూస్తే మాకు పొట్టేలు దొరుకుతుంది. ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం కదా, అందరూ ఆనందంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మాకు కూడా మా పొట్టేలు దొరికితే, మా పొట్టేలు దొరికితే మేము కూడా థియేటర్లలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటాం. దయచేసి మీకు ఎవరికైనా ఎక్కడైనా కనిపిస్తే మా పొట్టేల్ని కొంచెం అప్పచెప్పండి, దీనికి తగ్గ పారితోషికం కూడా ఇస్తాము. మాకందరికి పొట్టేల్ని అప్పచెప్పి కొంచెం హెల్ప్ చేస్తారని మరీ మరీ వేడుకుంటున్నాను. కొంచెం మా పొట్టేల్ని మాకు అప్పచెప్పండి అయ్యా. పొట్టేలు దొరికితేనే మా సినిమా రిలీజ్ అవుతుందని మీరు అందరూ కూడా నెతికి పెట్టాలండి. మీరు మీడియాని కోరుకుంటున్నామండి. మేము చాలా రోజుల నుండి వెతుకుతున్నామండి, ఎవరు చాలా రోజుల నుండి వెతుకుతున్నామండి, ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకని ఇలా వచ్చి నిరసన చేస్తారన్న. మీలో ఎవరైనా మా పొట్టేల్ని వెతికిస్తే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మా అందరికి. సో ఎవరైనా అదే మాకు కూడా అనిపిస్తుంది, ఎవరో తీసుకెళ్లారేమో, మాకు దొరకట్లేదు. మా అంతా సాయం, మేము జైరాబాద్ నుండి వచ్చినాం. సో మాకు తెలిసినంతలో మేము చేస్తున్నాము. మీరందరూ కూడా ఎక్కడైనా కనిపిస్తే మా చెప్పినట్లు ఎంత ఖర్చు పెట్టుంటారు ఇప్పటికి? మొత్తం పైసలు లెక్క చూసుకునే లేదన్నా, ఒక్కటే ఉంది మాకు, ఇది దొరకాలంతే. అందరిని అడుగుతున్నాం ఎంత ఉంటుంది. నేను రోజు తిరుగుతున్నా హైదరాబాద్ లో, మీరు చూడొచ్చు. రోజు వెతుకుతూనే ఉన్నాం, చాలా రోజుల నుంచి వెతుకుతూనే ఉన్నాం, కానీ దొరకట్లేదు. అందుకనే ఈ రోజు ఇంకా కొంచెం రామ్ సార్ గానీ, మీరు విక్రమ్ సార్ గానీ, మీరైతే వాళ్ళు మాట వింటారు. అవును, మీరు చెప్తే రామ్ సార్ పట్టుకోబోయినారు, ఆయన మాకు సాయం చేస్తారండి. ఏమో పట్టుకెళ్ళినా కూడా దొరుకుతుందని సాయం చేస్తారు. చెప్పు వాళ్ళకి, నువ్వు చెప్తే మంచిగా. మా పొట్టేలు కనపడట్లే, ఎవరికన్నా మా పొట్టేలు దొరికితే మా దగ్గర తీసుకురావండి. మా పొట్టేలు దొరికితేనే సినిమా రిలీజ్ అయ్యిద్ది. మా పొట్టేల పేరు లక్ష్మి. బాలమ్మ తల్లికి అందుకని ఈ రోజు ఇక్కడ నిరసన చేయడానికి వచ్చాము. మీ అందరిలో ఎవరికైనా కనిపించిందా? ఇట్లా బొట్టు ఉంటుంది నాకు, ఇట్లా కొడితే వినపడుతుంది దానికి. ఎక్కడ తిరుగుతుందనే తెలియదు కదా ఎవరికి కూడా. కొంచెం సాయం చేయండి, వెతికి పెట్టండి అందరూ కలిసి. ఆ పొట్టేలు దొరకకపోతే మొత్తానికి పొట్టేలు దొరకకుండా ఎవరైనా చేస్తున్నారంట. అదే అన్న, పొట్టేలు దొరకకుండానే మాకు కూడా అనుమానం ఉంది చాలా రోజులు. దొరికేంత వరకు నాని సార్ది కూడా ఉంది, సార్ని కూడా అడగాలని ఉంది. మాకు దొరకరు కదా, మేము ఏం చేస్తాం, ఇట్లా థియేటర్కి వస్తాము, మీరు సాయం చేయాలని కోరుతాం. పొట్టేలు దొరికే వరకు మేము థియేటర్కి వెళ్తాం అన్న. ఇట్లానే మీరు సాయం చేస్తే మాది కొంచెం దసరాకు అనుకుంటున్నాం. దేవుడు దొరకంగానే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. పొట్టేలు దొరకంగానే డేట్ వేస్తామన్నా. కొంచెం మీరు చెప్తే మేము మళ్ళీ వేరే థియేటర్ కూడా వస్తాం. సినిమా పేరు పొట్టేలా? సినిమా పేరు పొట్టేలన్నా, ఇదే పొట్టేలు. సినిమా మొత్తంలో పొట్టేలు ఉంటుంది, ఆ పొట్టేలు దొరకకుండా చేస్తారంట ఇప్పుడు. అదే అన్న, ఈ పొట్టేలు లేకపోతే తప్పిపోయిందన్న. సో దొరకాలి ఇప్పుడు, జీవితం మొత్తం దీని మీద ఆధారపడి ఉంది. ఊర్లో కూడా రాణిస్తలేదు. పొట్టేలు మా బాలమ్మ తల్లికి ప్రియమైన పొట్టేలు. మేమెంతో ముద్దుగా పెంచుకున్నాం, మేమెంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం మా పొట్టేలుని. జర్ర మీకు ఎవరికైనా ఏడైనా కనిపించిందా, కొంచెం ఆచూకీ చెప్పురి, జర్ర అప్ప చెప్పురి మాకు. మా పొట్టేల్ని మేము దసరాకి ప్రతి థియేటర్లో మారు మోగిద్దాం అనుకుంటున్నాం. ఆ మోత మేము మోగించాలి అంటే మీ మీడియా వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తే మేము తప్పకుండా దసరా రోజున డమరకం మోగిస్తాం మా పొట్టేలు. పొట్టేలు మరో బలగం అనుకుంటారా? అన్న మేము ఇప్పుడైతే మనసులో ఇది ఒకటే ఉందన్న, మేము వేరే సినిమా గురించి ఏమైతే ఆలోచించట్లేదు. ఈ 3 సినిమాల్లో అందరికి నచ్చే సినిమా అయితే అవుతుందని అనుకుంటున్నాం అన్న. మీరు అన్నట్టు బలగం సినిమా చాలా మంచి సినిమా, ఊర్లలో కూడా వెళ్ళింది అది. అలాగే మంచి సినిమా అవుతుంది అని అయితే అనుకుంటున్నాం మీ అందరి సహాయంతో. నాకు అవన్నీ మాకు తెలియదు అన్న. మాకు ఇది ఒకటే అన్న మాది. నిద్రపోతే పొట్టేలు, లేస్తే పొట్టేలు, కళ్ళలో పొట్టేలు అన్న. మాకు
మేమైతే అన్నం కూడా తినట్లేదు అన్న, బువ్వ ఇట్లా ఏం తినట్లేదు. పాప కూడా 10 రోజులు అవుతుంది అన్నం తిని. వీళ్ళు పెళ్ళం బిడ్డలను కూడా వదిలేసి వచ్చిర్రు, నాతో పాటు తిరుగుతున్నారు, అందరు తిరుగుతురు. మీరు సాయం చేయాలన్నా, మీరు చెప్పండి అమ్మా, ఏంది మేమందరం కోరుకునేది ఒకటే అండి, మా పొట్టేలు దొరకాలండి. మీరందరూ హెల్ప్ చేస్తే ఖచ్చితంగా మా పొట్టేలు దొరికిద్దండి. అదే అండి, అందరూ కలిసి సాయం చేస్తే పొట్టేలు దొరికితే సినిమా దసరాకి రిలీజ్ చేసుకొని కొంచెం సంతోషంగా ఉంటాం మేము కూడా. సినిమా ఓన్లీ సినిమాలో పొట్టేలే హీరోనా లేకపోతే హీరో ఉన్నాడు సినిమాకి? ఆ సినిమా గురించి ఇప్పుడు అంత ఏం మాట్లాడలేమండి, ఎందుకంటే ఫస్ట్ పొట్టేలు పోయింది కదా, దొరికిన తర్వాతనే మాట్లాడగలం. ఫస్ట్ ఇది దొరకాలి. అన్ని ఉంటాయి. మీ ప్రమోషన్ ముందు ఎక్సలెంట్ గా ఉంది, మంచి ప్లాన్ తో వచ్చారు, మంచి సమయానికి కూడా వచ్చారు. ఈ టైంకి మాకు కూడా స్వాతంత్రం సంబరాల్లో చేసుకోవాలని ఉంది. రవణ సినిమాలు అందరం చూస్తాం తెలుసా, అందరం పోతాం థియేటర్ కు. ఏం చేస్తాం, ఇక్కడ థియేటర్ బయట నుంచాల్సి వచ్చింది. మాకు కూడా సినిమా చూడాలని ఉంది లోపల. ఇక అన్న ఇక అవన్నీ తెలియదు అన్న, మీ చేతులు ఉందన్న. అది మీరు ఎట్లా చేస్తే అట్లా, మీరు సహాయం చేస్తే అంతే. ఇక మీడియా మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా ఫోటోలు ఆచూకీ తెలపండి సార్, అప్పుడు దాకా మాకు స్వతంత్రం రాదండి. పట్టుకొని తెచ్చిన వాళ్ళకి ఏమిస్తారు? మీరు ఎంత అడిగితే అంత ఇస్తాం. మీరు అడగండి అన్న, కోరింది ఇస్తామండి. మా ఆస్తుల అమ్మాయిని ఇస్తాం తప్పకుండా అన్న, తప్పకుండా గ్యారెంటీ ఇస్తామండి. కానీ మీ చేతులు ఉందన్న. కానీ మా పొట్టేల్ని మాకు అప్పచెప్పండి. మీరు దీన్ని ఎట్లా తీసుకుపోతారు మీడియాలోకి, మాకు ఎట్లా సాయం చేపిస్తారు అనేది దాన్ని బట్టి పారితోషికం మీరు ఏమడుతుంది. పొట్టేలు దొరికాక రిలీజ్ డేట్ పెట్టుకుంటామండి మేము. అదే అండి అందరినీ మీకు అండి, పొట్టేలు దొరికేదాకా రిలీజ్ డేట్ పెట్టమండి. తిరుగుతామన్నా. ఇగో నాని సార్ సినిమా కూడా ఉందిగా, వస్తాము. 29 ఉంది, వింటాము. మళ్ళీ దేవరాస ఎన్టీఆర్ సార్ ఉంది సార్. అదే తెలియదు అన్న, ఒకసారి వెళ్ళి అడగాలి సార్ ఏడైనా చూసిర్రా. ఎందుకంటే రామ్ సార్ అన్నారు, విక్రమ్ సార్ అని అంటే ఆ సార్ కూడా తెలియచ్చు. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుని ఉండొచ్చు, మాకు సాయం చేస్తారేమో, కలుద్దామని. మీరు చెప్తే కలుస్తాం. వారు మీడియా కూడా మాకు సహకరించాలండి, మీరు అందరూ కలిసి. మాకు మీరేమైనా వేరే సినిమాలో చూస్తే కనుక మాకు చెప్పండి, మేము ఈ నిన్నే తిరుగుతుంటాం హైదరాబాద్ లో. అన్న అది మలయాళం పొట్టేలు అన్న, తెలుగు పొట్టేలేమన్నా. తెలుగు పొట్టేలు విక్రమ్ సార్ అంటే అపరిచితుడి నుంచి చూస్తూనే ఉన్నా నేనైతే, అందుకని సార్ మీద నమ్మకం ఉంది నాకు. ఉంది, మీరు చూలే తంగలను ఉంది, అది ఏమేమో మాకు తెలియదు అన్నాడు. అదే అందుకే అడుగుతున్నాం, రామ్ సార్ తెలుసు, మేము సార్ తెలుస్తుందేమో అని చెప్పి. నాని సార్ రామ్ సార్ దోస్తులే కావచ్చు, అడుగుతాము. మీరందరూ మాకు తెలియజేయాలని తెలుసుకుని వాళ్ళని ఎట్లా కలవాలో మీరు చెప్పాలి మాకు. అదే అండి, వాళ్ళని ఎట్లా, వాళ్ళ ఇంటికి ఎట్లా పోవాలి ఏందని మీరు చెప్పాలి. మీరు ఎవరిని కలవమంటే వాళ్ళని కలుస్తామండి. దొరకపుచ్చండి అయ్యా, మీ అందరికి సాయం చేస్తారని, మా పొట్టేలు దొరకపుస్తారని. జై బాలమ్మ తల్లి. మా ఆశ, మా రైతు మా పటేల్ ద్వారా తీసుకోపోయింది అనుకుంటున్నాం. ఏ సినిమా తీసుకోపోయినా తెలియట్లేదు అయ్యా, దానికోసం వెతుక్కుంటూ తిరుగుతున్నామయ్యా. మాకు పటేల్ మీద అనుమానం ఉందయ్యా. మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు, ఎందుకంటే మహారాజుల ఆ సార్ కూడా ఇచ్చిండు లక్ష్మీ పోయిందని, వాళ్ళే చక్కగా ఏం పట్టించుకోలే. మా పొట్టేళ్ళు కూడా ఎత్తుకుతారో అని మేము కంప్లైంట్ కూడా ఇస్తలేము, అందుకే మీడియా ముందుకు వచ్చినాము. మీరే ఎట్లనన్నా మా పొట్టేళ్ళు కనిపెట్టాలి.